హైదరాబాద్ నగరం లక్షలాది మందికి ఉపాధి అందిస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అద్దె ఇంట్లో ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటారు. ఇలాంటి వారందరికీ కేంద్ర ప్రభుత్వం తాజాగా సూపర్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఇంటి అద్దె భత్యం మినహాయింపు పరిమితిని 50% పెంచింది. ఈ మేరకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 6 దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనలను నోటిఫై చేస్తూ గెజెట్ జారీ చేసింది. ప్రధానంగా మెట్రో నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులకు పన్ను మినహాయింపు కలిగించేందుకు ఓల్డ్ ట్యాక్స్ సిస్టంలో హెచ్ఆర్ఏ 50% ఉంటుంది. తాజాగా ఈ నగరాల జాబితాలో హైదరాబాద్ చేరింది. గతంలో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలను మాత్రమే మెట్రో నగరాలుగా పరిగణించేవారు. ఈ నగరాల్లో హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితిని 50%గా ఉంది. తాజాగా ఈ జాబితాలో హైదరాబాద్, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్ పేర్లను కూడా చేర్చారు. మొత్తం 8 నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులు తమ జీతంలో 50% వరకు హెచ్ఆర్ఏ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. హైదరాబాద్ నగరం లక్షలాది మందికి ఉపాధి అందిస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అద్దె ఇంట్లో ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారందరికీ కేంద్ర ప్రభుత్వం తాజాగా సూపర్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఇంటి అద్దె భత్యం మినహాయింపు పరిమితిని 50% పెంచింది. ఈ మేరకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 6 దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనలను నోటిఫై చేస్తూ గెజెట్ జారీ చేసింది. ప్రధానంగా మెట్రో నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులకు పన్ను మినహాయింపు కలిగించేందుకు ఓల్డ్ ట్యాక్స్ సిస్టంలో హెచ్ఆర్ఏ 50% ఉంటుంది. తాజాగా ఈ నగరాల జాబితాలో హైదరాబాద్ చేరింది. గతంలో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలను మాత్రమే మెట్రో నగరాలుగా పరిగణించేవారు. ఈ నగరాల్లో హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితిని 50%గా ఉంది. తాజాగా ఈ జాబితాలో హైదరాబాద్, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్ పేర్లను కూడా చేర్చారు. మొత్తం 8 నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులు తమ జీతంలో 50% వరకు హెచ్ఆర్ఏ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.